ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్ర మహాదశలో జాతకుడికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, శుక్రుడు యోగిస్తున్నాడా లేదా తన మహాదశలో ఎలా తెలుసుకోవడము, శుక్రుడు మనకి పాజిటివ్గా ఉన్నాడా నెగిటివ్గా ఉన్నాడా అనేది ఎలాంటి సంకేతాల ద్వారా తెలుస్తుంది, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. రాహువులాగే మనం ఎక్కువగా స్టడీ చేయవలసిన ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది శుక్రుడు. రాహువు ఎలా అయితే ఒక మాయావి గ్రహము, అంటే భ్రమంలో ముంచి వాస్తవానికి దూరంగా ఉంచేటువంటి గ్రహం రాహువు, శుక్రుడు కూడా అటువంటి ధోరణినే ప్రదర్శిస్తాడు నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఎంతైనా రాహుకి గురువు గారు కదా శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్ర మహాదశ వచ్చింది అంటే, లేదా ఇంకా రాబోతోంది, ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే శుక్రుడి యొక్క బిహేవియర్ ఎలా ఉండబోతోంది అనేది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు పాటించడము. ఇక్కడ నేను రెమెడీస్ లేదా పరిహారాలని చెప్పను, కానీ తన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడము, తన ప్రవర్తన, తన ఆలోచన ధోరణి వీటిలో మార్పు చేసుకోవడము, ఇలాంటి వాటి ద్వారా శుక్రుడి యొక్క ప్రయోజనాలను ఎంతవరకు పొందగలము, శుక్రుడి యొక్క నెగిటివిటీ ఎంత తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. సాధారణంగా శుక్రుడు కొన్ని లగ్నాలకి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహము. కొన్ని లగ్నాలకి శుక్రుడు క్రూరుడు మారకుడు కూడా అవుతాడు. ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, శుక్రుడికి స్వక్షేత్రాలు 2, వృషభము, తుల. ఇందులో తుల మూల త్రికోణ స్థానం కూడా. ఈ మూల త్రికోణం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ఇది ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఆ ప్లానెట్ యొక్క చాలా పవర్ఫుల్ హౌస్ మూల త్రికోణ స్థానం. ఇటువంటి మూల త్రికోణ స్థానమైనటువంటి తుల శుక్రుడి యొక్క స్వక్షేత్రము. ఈ తుల కనుక లగ్నానికి దుస్థానమైన, అంటే జన్మలగ్నం నుంచి తుల 6, 8, 12 స్థానాల్లో ఉన్న, 3, 6, 11 స్థానాల్లో ఉన్న కొంతవరకు శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అని చెప్పారు శాస్త్రంలో. అందుకే క్రూరుడు కొన్ని లగ్నాలకి క్రూరుడు మారకుడు, కొన్ని లగ్నాలకి కేవలం మారకుడు. అది ఒక వృశ్చిక లగ్నానికి. ఉదాహరణకి శుక్రుడు యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభం తీసుకుంటే, వృషభ లగ్న జాతకులకి 6th హౌస్ తుల అవుతుంది, అది దుస్థానమైంది. అందుకే వృషభ లగ్న జాతకులకి శుక్రుడు క్రూరుడు మారకుడు కూడా అయ్యాడు. అలాగే కర్కాటక లగ్న జాతకులకి, సింహలగ్న జాతకులకి, వీరికి క్రూరుడు మారకుడుగా వ్యవహరిస్తాడు శుక్రుడు. వృశ్చిక లగ్న జాతకులకి మారకుడుగా చెప్పాడు, క్రూరుడుగా చెప్పలేదు. ఎందుకు అంటే వృశ్చిక లగ్నానికి 12th హౌస్ అనేది తుల అవుతుంది. 12th హౌస్ లార్డ్షిప్ తీసుకోవడం అనేది శుక్రుడికి మంచిది కాబట్టి క్రూరుడు అని అనలేదు. అలా అన్నాం కదా అని చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని మనం కంక్లూషన్కి జంప్ అవ్వకూడదు. ఇక్కడ వృశ్చిక లగ్నానికి శుక్రుడు మారకుడు, క్రూరుడు కాదు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, క్రూరుడు కాకపోవడం వలన భోగాలు, విలాసాలు, వాటి పట్ల ఆసక్తి, వాటి గురించి ప్రయత్నాలు చేయడం చేస్తారు. వారి లైఫ్లో లగ్జరీస్కి లోటు ఉండదు, కానీ దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఎక్కువగా హ్యాపీగా లైఫ్ గడపడానికి జీవితంతో కూడా వెచ్చిస్తారు. ఈ విధమైనటువంటి ధోరణి ఉంటుంది. అలాగే మీనలగ్నానికి తీసుకున్నట్టయితే, మీనలగ్నానికి కూడా శుక్రుడు క్రూరుడు మారకుడుగా వ్యవహరిస్తాడు. ధనులగ్నానికి కూడా శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహం. అయితే కేవలం క్రూరుడు లేదా మారకుడు అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు క్రూరుడు అన్నారు, ఎందుకు మారకుడు అన్నారు అని అర్థం చేసుకుని శుక్రుడికి తగినటువంటి జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ అంటాం, ఆ లైఫ్ స్టైల్ని కనుక అలవాటు చేసుకున్నట్టయితే శుక్రుడి యొక్క దుష్ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. మనం ఏ పొరపాట్లు చేశామో పాస్ట్ లైఫ్లో, ఇప్పుడు ఏం చేస్తున్నామో అవి ఎత్తి చూపించేది గ్రహం. వాటిని సరి చేసుకోవడమే గ్రహం యొక్క రెమెడీ. అంతే తప్ప పూజలు, పరిహారాలు మాత్రమే రెమెడీస్ కావు. ఇక శుక్రుడు వక్రించిన, ఉచ్చలో ఉన్న, నీచలో ఉన్న, అష్టంగత్వం చెందిన కొంతవరకు ఒడిదుడుకులు ఉంటాయి శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో. ఇక శుక్రమహాదశ నడుస్తోంది అంటే ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి మన యొక్క యాటిట్యూడ్లో, మన యొక్క ప్రవర్తనలో అని కనుక చూసినట్టయితే, ఎప్పుడూ కూడా శుక్రదశలో
వాస్తవాలకు దగ్గరగా ఉండాలి, ఊహల్లో విహరించకూడదు, గాలి మేడలు కట్టి జీవితాన్ని సాగించకూడదు, ప్రాక్టికల్గా ఉండడం అనేది మంచిది. ఎన్నో సందర్భాల్లో సెలబ్రిటీస్ విషయంలో కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ విషయంలో కావచ్చు, ఏ రంగంలో వారికైనా సరే శుక్రుడు దెబ్బతీసేది వారు వాస్తవానికి దూరంగా వెళ్ళినప్పుడే. ఊహల్లో విహరిస్తూ ఎక్కువగా ఊహించుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎప్పుడైనా పనులు చేసినప్పుడు శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఇస్తాడు. శుక్రుడు ఇచ్చేటువంటి మెసేజే అది. భోగ విలాసాలకి దూరంగా ఉండు, వాస్తవంలో ఉండు, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చెయ్యి. చాలా మంచి ఉండి శుక్ర మహాదశలో శుక్రుడు యొక్క పొజిషన్ కూడా దానికి సంబంధించినటువంటి పొజిషన్లో ఉన్నట్టయితే ఎక్కువ ఫుడీస్గా ఉంటారు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఆల్కహాల్ తాగడము, అలాగే డ్రగ్స్ ఈ రోజుల్లో ఇవన్నీ కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు శుక్రుడు. వీటిని కనుక నియంత్రించుకోగలిగితే శుక్రుడు యొక్క బ్లెస్సింగ్స్ మనకి లభిస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి శుక్ర మహాదశలో. అలాగే శుక్రుడు సరైనటువంటి ఆహార నియమాలు కనుక పాటించకపోతే ఆరోగ్య సమస్యలు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి శుక్ర మహాదశలో. ధనానికి కారకుడు శుక్రుడు, ఐశ్వర్యానికి, భోగ విలాసానికి కారకుడు శుక్రుడు. ఇటువంటి శుక్ర మహాదశలో డబ్బును దుబారా చేయకూడదు. సాధారణంగా శుక్ర మహాదశలో యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే షో ఆఫ్ ఎక్కువగా ఇష్టపడతారు, ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు. తన తోటి వారి కంటే తనని మంచి లైఫ్ స్టైల్ అయి ఉండాలి, వారి టీవీ కంటే నా టీవీ పెద్దదై ఉండాలి, వారి విల్లా కంటే నా విల్లా గొప్పగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఫాల్స్ ప్రెస్టీజ్కి వెళ్ళి అప్పు చేసైనా సరే పప్పు కొడుతున్నాం, ఈ విధమైనటువంటి ధోరణిలోకి వెళ్తారు జాతకులు. దీని నుంచి ఎప్పుడు దూరంగా ఉండడం అనేది శుక్రుడికి చాలా చాలా మంచి పరిహారంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మానవ సంబంధాల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళడము, బంధాలని పాడు చేసుకోవడము, ఇటువంటి వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది. రిలేషన్షిప్స్ని రూల్ చేస్తాడు శుక్రుడు. అది ఏ రిలేషన్ అయినా కావచ్చు, లవర్ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, వాటిని మనం పాజిటివ్గా ఉంచుకోవడానికి కృషి చేయాలి. అనవసరమైనటువంటి మాటల ద్వారా సమస్యను కొని తెచ్చుకోవడము, ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఉండడం అనేది మంచిది. ఎంత కాదన్నా శుక్రుడు కాలపురుష చక్రంలో సెకండ్ హౌస్కి అధిపతి. మేషం అనేది ఫస్ట్ హౌస్ కాలపురుష చక్రంలో. కాబట్టి మాటల ద్వారా ఎక్కువగా సమస్యలను తీసుకొచ్చేవాడు కూడా శుక్రుడు తన యొక్క మహాదశలో. ఇక ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అని చూసినట్టయితే సాధారణంగా ఒక భ్రమ అనేది ఉంది. శుక్రుడు అంటేనే కళలకి కారకుడు, ఐశ్వర్యానికి కారకుడు, భోగ విలాసాలకు కారకుడు. కాబట్టి శుక్ర మహాదశ రాగానే వీళ్ళు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తారు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అలా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. శుక్ర మహాదశలో ఐటీ ఫీల్డ్లో షైన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇతర బిజినెస్లో షైన్ అయిన వాళ్ళు ఉన్నారు, హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, ఇటువంటి వాటిలో షైన్ అయినటువంటి వాళ్ళని చూడొచ్చు. కేవలం శుక్ర మహాదశ స్టార్ట్ అయినంత మాత్రాన సినిమాల్లోకి వెళ్ళి అప్పుడు స్టార్ అయిపోతారో అని చెప్పడానికి వీలు లేదు. అటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే శుక్రుడు సినిమాల్లో రాణించడానికి సహాయపడతాడు, లేకపోతే సహాయం చెయ్యడు. అటువంటి భ్రమలు కల్పించవచ్చు. నేను సినిమాల్లోకి వెళ్తే ఏదో అయిపోతాను, ఇక నాకు తిరుగు ఉండదు అనే ఊహల్లో విహరిస్తూ చేయాల్సినటువంటి ప్రయత్నాలు మానేసి వాటి వెంట కనుక పరిగెట్టినట్టయితే తప్పకుండా నిరాశకి గురవుతారు. అయితే శుక్రుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది యంగ్ ఏజ్లో. ఎందుకంటే దుందుడుకు నేచరు, అన్నిటికీ అట్రాక్ట్ అవ్వడము, ఇటువంటి ఒక స్వభావం ఉండేటువంటి యంగ్ ఏజ్లో కనుక శుక్ర మహాదశ వచ్చినట్టయితే కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వయసులో శుక్ర మహాదశ వస్తే చాలా మటుకు ఇటువంటి నష్టాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వయసు రీచ్ వచ్చేటువంటి ఒక మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉండవు. అందుకే స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు శుక్ర మహాదశ వచ్చిన వాళ్ళని చూడండి, జులైగా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండడము. ఇంకొకటి, శుక్రుడు కొన్ని కాంబినేషన్లో ఉన్నప్పుడు సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తల్లిదండ్రులు వెళ్ళి గారం చేసి పాడు చేస్తారు, గారాభం వల్ల పాడవుతూ ఉంటారు శుక్రుడు కనుక అటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే. ఏది అడిగితే అది ఇచ్చేయడము, దానివల్ల ఆ 20 సంవత్సరాలు చాలా జలసగా గడుపుతారు, కానీ తర్వాత చాలా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కెరియర్ స్టేజ్లో. ఎందుకంటే శుక్రమహాదశ తర్వాత వచ్చే దశ రవి, చంద్ర, కుజ, ఇటువంటి దశలు. ఇందులో శుక్రుడు ఇచ్చినటువంటి లైఫ్ని ఆ గ్రహాలు ఇవ్వవు.
సాధారణంగా ఇక్కడ మనం గ్రహాల యొక్క నైసర్గిక లక్షణాల గురించే మాట్లాడుకుంటాం. ఆ కాంబినేషన్స్ గురించి మాట్లాడినప్పుడు స్పెసిఫిక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పగలను. శుక్రుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుని కూడా అటువంటి రిజల్ట్స్ లేకుండా చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి తులా లగ్నము, శుక్రుడు మీనంలో ఉచ్చెలో ఉన్నాడు వక్రించి, రవి బుధులు కూడా శుక్రుడితో ఉన్నారు. ఇది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఇది చూడగానే చాలామందికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నాకు శుక్రుడు ఉచ్చెలో ఉండడమే కాదు, విపరీత రాజయోగంలో కూడా ఉన్నాడు, ఇంకా శుక్రమహాదశ చాలా బాగుంటుంది అని. అయితే గురువు వృషభంలో ఉన్నాడు అష్టమంలో. ఇది కూడా విపరీత రాజయోగమే కదా, అంటే 8th లార్డ్ 6th, 6th లార్డ్ 8th. అయితే ఎప్పుడైతే ఇలా ఎక్స్చేంజ్ జరుగుతుందో ఆ విపరీత రాజయోగం క్యాన్సిల్ అవుతుంది. ఆ జాతకుడికి ఇది స్టూడెంట్ ఏజ్లో స్టార్ట్ అయింది శుక్రమహాదశ. అందుకని చదువు మీద ఏమాత్రం శ్రద్ధ లేదు, బ్యాక్లాగ్స్ ఎలాగో మేనేజ్ చేసి చదువు అనేది అయింది. తర్వాత విదేశీ వ్యామోహము, మరి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మనకు తెలియదు, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఏదో సాధించాలి, ఇలాగ అన్నీ కూడా డబ్బుని ఎక్కువ ఖర్చు పెట్టించి ఉన్నతమైన జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాటి వెంట పరుగులు పెట్టి ప్రయోజనాలు పొందకుండా చేస్తాడు శుక్రుడు. ఎన్నో సందర్భాలు చూడొచ్చు శుక్రుడు పాడైతే ఇచ్చేటువంటి సమస్యలు. అయితే శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఏంటంటే, శుక్రుడు ఇందాక చెప్పినట్టు విపరీత రాజయోగం ఉండి అది క్యాన్సిల్ అయింది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎంత నష్టం చేసినా వారు భోగాలకు లోటు ఉండదు. అప్పు చేసైనా సరే భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఇది శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం. అందుకే ఇందాక చెప్పినట్టుగా వృశ్చిక లగ్నానికి 12th లార్డ్గా క్రూరుడు అని ఎందుకు అనలేదంటే, శుక్రుడు సుఖభోగాలను ఇస్తాడు. ఈ విధంగా శుక్రుడి విషయంలో ఎప్పుడూ కూడా తను ఏదో అయిపోవాలి అనేటువంటి విపరీతమైనటువంటి కాంక్షతో వాస్తవాలకు దూరంగా బ్రతకడం అనేది సాధారణంగా శుక్రుడు చేయిస్తూ ఉంటాడు. అలా ఉండకుండా ఉండడం అనేది శుక్రుడికి చాలా పెద్ద రెమెడీ. ఎందుకంటే అన్రియలిస్టిక్గా ఉంటాయి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాస్తవానికి విరుద్ధంగా ఉంటాయి, నేల మీద నిలబడరు. అలాగే శుక్రుడు యోగిస్తున్నాడు లేదా సమస్యలను ఇస్తున్నాడు, మనకి పాజిటివా నెగిటివా ఎలా తెలుస్తుందంటే, మన కొన్ని అలవాట్లు, డైలీ రొటీన్లో మన యొక్క అలవాట్లు, మన ఇల్లు, ఇవే కొంతవరకు మనకి ఇండికేషన్స్ ఇస్తాయి. ఎలా మనకు అనుకోవచ్చు అంటే, శుక్రుడు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే వాళ్ళు ఎప్పుడు చాలా క్లీన్గా ఉంటారు మనుషులు. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టయితే అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, ఎక్కడే ఉండాలో అక్కడ ఉంటాయి. చక్కటి అందమైనటువంటి పెయింటింగ్స్, దేవతల ఫోటోలు అలాగా అమర్చుకుని చాలా నీట్గా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎంత చికాకుగా ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, కాసేపు కూర్చుందాము అనుకుంటారు. ఇటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం, లక్ష్మీదేవికి తోబుట్టు ఆయన, లక్ష్మీదేవికి తోబుట్టు. కాబట్టి ఈ మంగళకరమైనటువంటి లక్షణాలు ఉంటాయి శుక్రుడు కనుక పాజిటివ్గా అన్నట్టయితే. అలాగే ఎప్పుడు చూడండి, వారు చాలా నీట్గా ఉంటారు, తలదువ్వుకుని చక్కటి ఉతికిన బట్టలు వేసుకోవడము, నీట్నెస్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారి ఇల్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు, ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, ఒక రిమోట్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. ఇంత పద్ధతిగా తీర్చిదిద్దుకుంటారు తమ శరీరాన్ని, తమ ఇల్లుని. అలాగే తల్లితో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. ఆ తల్లి వీరిని ఎప్పుడూ కూడా చాలా ఆత్మీయంగా చూసుకుంటూ తల్లి యొక్క దీవెనను పొందుతూ ఉంటారు ఇటువంటి జాతకులు. అలాగే భార్యాభర్తల యొక్క సంబంధం కూడా బాగుంటుంది. ఈ విధంగా కొన్ని కొన్ని లక్షణాలు బట్టే మనం చెప్పచ్చు శుక్రుడు వీరికి పాజిటివ్గా ఉన్నాడు అని. ఇదే నెగిటివ్గా ఉంటే ఎలా ఉంటారు చూడండి. ఎప్పుడు సరైనటువంటి బట్టలు వేసుకోకుండా, ఒకరోజు వేసుకున్న బట్టలే 2 రోజులు వాడడం, స్నానం చేయరు సరిగ్గా, ఉదయాన్నే స్నానం చేయడం అనేది వారు ఎప్పుడు కూడా పాటించరు, మధ్యాహ్నము లేకపోతే 2 రోజులకు ఒకసారి స్నానం చేయడము, గోళ్ళు పెంచుకోవడము, జుట్టు దూకోకపోవడము, ఇప్పుడు ఆ స్పైక్స్ అనేది వచ్చాయి కదా, ఆ స్పైక్స్ మెయింటైన్ చేయడము, ఇటువంటి వికృత విపరీత చేష్టలన్నీ చేయించేవాడు శుక్రుడే. మనకి రామాయణంలో సుందరకాండలో వర్ణిస్తారు ఎన్ని రకాల రాక్షసులు ఉన్నారో. అలాగా రకరకాల విన్యాసాలు చేయిస్తాడు శుక్రుడు. శారీరక శుభ్రత మీద శ్రద్ధ ఉండదు,
జుట్టు దువ్వుకోరు, గోళ్ళు తీసుకోరు, అమంగళకరమైనటువంటి లక్షణాలతో ఉంటారు. అంటే వారికి శుక్రుడు అనుగ్రహం లేదు, లక్ష్మీప్రదమైనటువంటి ఒక్క అలవాటు కూడా ఉండదు వారికి. ఇవన్నీ మార్చుకోవాలి. కేవలం ఒక దానం ఇచ్చేస్తాను, హోమం చేసేస్తాను, శుక్రుడు పాజిటివ్ అవ్వడు. మన వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇవన్నీ కూడా మన దైనందిన జీవితంలో అలవాట్లుగా చెప్పారు మన శాస్త్రంలో. శుక్రుడికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఎప్పుడూ కూడా కొట్లాట్లకి దిగుతూ ఉండడము, చిన్న చిన్న విషయాలకు కూడా అయిన వారితో, బంధువులతో అలా ఉంది అంటే వీరికి శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు. శుక్ర మహాదశలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. జాబ్లో కూడా స్థిరత్వం ఉండదు, ఎడ్యుకేషన్లో ఫోకస్ ఉండదు, బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఎలాగో కష్టపడి అయింది అనిపిస్తారు వారి యొక్క చదువుని. ఈ విధమైన లక్షణాలు ఉన్నాయి అంటే వారికి శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు అని అర్థము. అలాగే శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు శుక్రుడు నెగిటివ్గా ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్, ఏమాత్రం కలిసిరాని లవ్ అఫైర్స్, ఇటువంటి వాటితో జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఆశల మేడలు, విపరీతమైనటువంటి కాంక్షలు, వీటి ద్వారా జీవితాన్ని 20 సంవత్సరాలు కూడా కోల్పోతారు శుక్రుడి యొక్క నెగిటివిటీ వల్ల. అందుకే సేవింగ్స్ కూడా ఉండవు శుక్ర మహాదశ ఎండ్ అయ్యేటప్పటికి, అయిపోయే సమయానికి. ఎందుకంటే వచ్చిందంతా కూడా ఖర్చు పెట్టేయడం, ఇంకా అప్పులు మిగులుతాయి. ఇవన్నీ మనం లక్షణాలుగా గుర్తించవచ్చు శుక్ర మహాదశ కింద స్టార్ట్ అయింది అంటే. అయితే చాలామంది ఉంటారు శుక్ర మహాదశ స్టార్ట్ అయింది, శుక్ర మహాదశలో శుక్ర అంతర్దశలో అంతగా రిజల్ట్స్ ఉండవు అని. ఏమీ కాదు, శుక్ర మహాదశ స్టార్ట్ అవ్వగానే రిజల్ట్స్ మనం గమనించవచ్చు. శుక్ర అంతర్దశలోనే ఆ లక్షణాలు మనకి పొడచూపుతాయి, పైకి మొలుస్తాయి ఆ లక్షణాలు, మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఇక ఎలాగో శుక్రుడిని పాజిటివ్గా చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఎప్పుడూ కూడా బద్ధకానికి దూరంగా ఉండాలి, వాస్తవంలో జీవించాలి, కష్టపడి పనిచేయడం అనేది ఇష్టపడాలి. శుక్రుడు టెక్నాలజీ, లేటెస్ట్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇటువంటి వాటిని ఇష్టపడేటువంటి గ్రహం కాబట్టి అటువంటి వాటికి సంబంధించిన ప్రొఫెషన్లో ఉండడం అనేది చాలా మంచిది. శుక్ర మహాదశలో ఇటువంటి రంగాల్లో అద్భుతమైనటువంటి కెరీర్ ఉన్న వాళ్ళని మనం చూడొచ్చు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటుంది వారి యొక్క కెరీర్. ఇలాంటి వాటికి శుక్రుడు చాలా బాగా సహాయపడతాడు. శుక్రుడికి 2 పార్శ్వాలు ఉన్నాయి, 2 కోణాలు. ఒకటి మెటీరియలిస్టిక్, ఒకటి స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే పూర్తి వైరాగ్యం, ఒక యోగ సాధన, ఇందులోకి తీసుకెళ్ళిపోతారు శుక్రుడు. అలా ఉన్నప్పుడు మాత్రమే అందులో వాళ్ళు రాణిస్తారు. జ్యోతిష్యానికి కారకుడు శుక్రుడు. అలా అన్నాం కదా అని ప్రతి వాళ్ళు జ్యోతిష్యాన్ని కెరియర్గా చేసుకుందాము అనుకుంటే అది పొరపాటే. కేవలం శుక్రుడు ఒక్కడు జ్యోతిష్యానికి కారకుడు కాదు, బుధుడు, గురువు వీళ్ళు కూడా సహాయపడాలి, రవి కూడా సహాయపడాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి. కేతువు మాత్రమే అద్భుతమైనటువంటి ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ చేయించేలా చేస్తాడు. అంటే వారికి పూర్వజన్మలో ఎంతో తపస్సు ఉంది. వారు చిన్నప్పుడు కొంత నేర్చుకోగానే గురువు దగ్గర వారికి అన్ని స్ఫురిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వారికి పూర్వజన్మ వాసన అంత బలంగా ఉన్నాయి. ఆ తపస్సు వారికి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కేతు బలంగా ఉన్నప్పుడే జ్యోతిష్యాన్ని కెరియర్గా చేసుకుని డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళడం మంచిది. శుక్రుడు జ్యోతిష్యంలో కేవలం శుక్రుడి యొక్క పొజిషన్ వల్ల లేదా శుక్రుడు ఒక్క గ్రహం వలన జ్యోతిష్యాన్ని కెరియర్గా చేసుకోలేము. జ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ డబ్బు సంపాదించాలి, ప్రెడిక్షన్స్ చేయగలగాలి అంటే కేతు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి ఎప్పుడూ కూడా. నాకు శుక్ర మహాదశ నడుస్తోంది, నేను జ్యోతిష్యాన్ని ఎంచుకోనా అని అడుగుతూ ఉంటారు. కానీ మిగతా కాంబినేషన్స్ కూడా చూడాలి, జైమినిలో కూడా స్టడీ చేయాలి. అలా చేయకపోతే అనవసరమైనటువంటి విషయాలతో కాలయాపన చేసి సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టే. అలాగే ఆస్తి తగాదాలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. శుక్రుడు కనుక నెగిటివ్గా ఉంటాయి, వాటికి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. తన ఇంట్లో వారి తల్లిని, భార్యని, అక్క చెల్లెల్ని ఎప్పుడూ ఆదరంతో చూడాలి. వారు ఏదైనా అడిగితే వారికి అది సమకూర్చడము, ఎప్పుడు కూడా వాళ్ళని ప్రేమభావంతో చూడడం అనేది చాలా చాలా మంచి రెమెడీ శుక్రుడికి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు ఇంటిని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడము, ఇవన్నీ కూడా రెమెడీస్గా చెప్పబడ్డాయి. దేవతారాధన ఎప్పుడు చేస్తూ ఉండాలి. సాత్వికమైనటువంటి ఆరాధన చాలా మంచిది ఏ గ్రహానికైనా సరే. అలాగే దానాలు కూడా అడుగుతూ ఉంటారు. దానాల విషయానికి వచ్చినట్టయితే బియ్యము, ఆవు నెయ్యి,
పాలు, పెరుగు ఇవన్నీ దానం చేయడం మంచిది. శుక్రుడి యొక్క పాజిటివిటీ పెరుగుతుంది. ఈ విధంగా ఈ దానాలు, పూజలే కాకుండా మన ఆలోచనలో మార్పు తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద రెమెడీ శుక్రుడికి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా శుక్రమహాదశలో వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ని అనుభవించడానికి వీలుంటుంది. నెగిటివిటీ తగ్గించుకోవచ్చు. కాబట్టి కేవలం పూజలు, దానాలు మీద ఆధారపడకుండా వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకొని ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటాం, అంటే అభ్యుదయ భావాలతో ముందుకు కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా శుక్రమహాదశ వాళ్ళకి చాలా మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.